బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక శరీరానికి ఆత్మ ఉన్నట్టు జగత్తుకి జగదీశ్వరుడు ఆత్మ. ఆత్మ యొక్క శక్తి చేత శరీరం అంతా కదులుతూ ఉంటే జగదీశ్వరుడి శక్తి చేత జగత్తంతా కదులుతుంది. ఇక్కడ మీరు చూస్తే పిండాండం, బయట చూస్తే బ్రహ్మాండం. ఇది మైక్రో లెవెల్, ఇది మ్యాక్రో లెవెల్. అంతే. ఇక్కడ ఇది అర్థం చేసుకోలితే ఆ విరాట్గా కనబడుతున్న విశ్వం అంతా కూడా ఆయన శరీరం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శమం అంటాం నటరాజస్వామిని స్తుతించేటప్పుడు. సర్వ విశ్వం ఆయన శరీరమే. విశ్వాన్ని శాసిస్తూ విశ్వంలోనే ఉన్నవాడు విశ్వేశ్వరుడయ్యాడు. కనుక విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపము వేరు కదుట. అందుకే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై నమో నమః అని వేదమాతే ఆ విరూపాక్షుడు విశ్వరూపుడుగా చెప్తుంది. అయితే శివుడు వ్యక్తమయ్యాడంటేనే అమ్మవారి వల్ల కదా. కనుక శరీరం విశ్వం కనబడుతుందని వ్యక్తమైంది అంటే అమ్మవారి వల్లనే. కనుక వ్యక్తమైనదంతా అమ్మ అయినప్పుడు వ్యక్తమైన విశ్వ శరీరం అంతా ఎవరు? అమ్మవారేగా. ఎవరి యొక్క వ్యక్తం? ఆవిడ శివుని యొక్క వ్యక్తం. కనుక శరీరము శివుని యొక్క శరీరం అమ్మవారే. అందుకే శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ త్వయముభయ సాధారణతయా స్థిత సంభోందో వాం సమరస పరానంద పరయోహో. ఇక్కడ పరానంద పరయోహ సమరసం. ఆ సమరసం అనే మాట చాలా మంచిదండి. ఆ సమరసం నుంచే సామరస్యం అనే మాట వచ్చింది. ఇక్కడ సామరస్యం అంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకోకుండా ఉంటే సామరస్యం అనుకుంటాం, కానీ అసలు సమరసం అనే మాట ఎంత అందమైన మాట. రసము అంటే అనుభవం, సమ రసం. ఇద్దరు ఒకే రకమైన రసానుభూతులు ఉంటారు, ఇద్దరిది ఒకటే స్థితి. అక్కడ రసం ఏమిటి? రసం అంటే అనుభూతి. అనుభూతి ఏమిటి అంటే ఆనందమే అనుభవ స్వరూపం. ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం అన్నాం కదా. ఆనందం, ఆనందం గురించి మొదట్లో చాలా చెప్పుకున్నాం. అఖండమైన ఆనందం. ఆనందాన్నే రసం అంటారని ఉపనిషత్తే చెప్తోంది. రసో వై సహ రసఘ్య ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని. పరబ్రహ్మం అంటేనే రసం. ఆయన అంత రసము, ఆయన శక్తి కూడా అంత రసం. ఇద్దరూ కలిపి ఆనంద రసస్వరూపులు. అందుకే వాళ్ళు ఏది చేసినా ఆనందం ఇటు అటు అవ్వకుండా వెళుతుందండి. అందుకే భార్యాభర్తల్లో ఒకరొకరు చేస్తుంటే ఇంకొకరికి నచ్చక వాళ్ళకి ఘర్షణ. వీడు చేస్తే ఆమెకి నచ్చదు, ఆమె చేస్తే ఈయన గారికి నచ్చదు. ఇంకా ఘర్షణలు, ఇంకా సమరసం ఎక్కడొస్తుంది? కానీ వారి ఇరువురి మధ్య సమరసం వస్తే అంత ఉత్కృష్టత మరొకట్లేదుట. ఆ సమరసత ఎక్కడుందంటే శివశక్తుల మధ్యలో ఉందండి. దీనికే సరి అయిన పదం హార్మనీ. అది మొదటి రోజున మనం చెప్పుకున్న హార్మనీ అనేటువంటి మాట. ఆ సమరసం, వాళ్ళ ఇద్దరి మధ్య సమరసం అలా కనబడుతుంది. ఇలా మనం పరిశీలిస్తే ఆ సమరసంలో నిజానికి ఇద్దరూ ఒకే పని చేయలేరు. ఒకరికి పని చేస్తారు, ఇంకొకరికి పని చేస్తారు. కానీ ఒకరికి పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకొకరు ఉండడం, అది అనుకూలత. ఆ అనుకూలత వల్ల సమరసం వస్తుంది. అలాంటి సమరసము ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల వద్ద ఎలా కనబడుతుందో ఈ శ్లోకంలో చెప్పారు. మొత్తానికి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే విశ్వమంతా ఈశ్వరుని యొక్క శరీరము. ఈశ్వరుని యొక్క శరీరము. ఈశ్వరుడు యొక్క శరీరం అంటే తన శక్తితో ఆయన ధరించిన శరీరం కనుక శక్తే శరీరం కదా. అందుకే శరీరం త్వం శంభోహో, శివుని యొక్క శరీరం నువ్వేనమ్మా. అయినప్పుడు ఆ శరీరంగా అమ్మవారిని చూస్తే అమ్మ గనక వక్షస్థలం మాతృమూర్తిలో ఉంటుంది. కానీ విశ్వమే అమ్మ శరీరమైనప్పుడు ఆ వక్షస్థలం ఏమిటయ్యా అంటే శశిమిహిర వక్షోరుహయుగం అన్నారు. ఇక్కడ సూర్యచంద్రులే అమ్మవారి యొక్క వక్షస్థలములుగా ప్రకాశిస్తున్నారు, అంటే స్తనములుగా గోచరిస్తున్నట్ట. ఇది అమ్మవారి శరీరం అన్నాం గనక అక్కడ చెప్పేటప్పుడు సూర్యచంద్రుల్ని స్తనములుగా చెప్పడంలో ఎంత అద్భుతమైన భావముందో చూడండి. భావన అనే కంటే దర్శనం అని చెప్పాలి. ఇక్కడ భావన అనేది ఊహ వల్ల ఉండొచ్చు, దర్శనం అనేది సత్యాన్ని సాక్షాత్కరించుకోవడం దర్శనం. కానీ ఇక్కడ కనబడుతున్న సూర్యచంద్రులు శివుని యొక్క శరీరము అయిన అమ్మవారికి వక్షస్థలంగా ఉన్నారు అన్నప్పుడు ఎంత భావం గొప్పగా చెప్తున్నారంటే, ఈ సూర్యచంద్రులను అమ్మవారి శరీరంలో వర్ణించినప్పుడు 3 రకాలుగా వర్ణిస్తారట. ఒకటి నేత్రములుగా వర్ణిస్తారు, రెండవది తాటంకములుగా వర్ణిస్తారు, మూడవది వక్షస్థలములుగా వర్ణిస్తారు. ఈ వర్ణించడంలో ఒక విశేషం ఉన్నది. మన శరీరంలో కూడా ఈ 2 భాగాలు ఉంటాయండి. కుడివైపు పింగళానాడి, ఎడంవైపు ఎడానాడి ఉంటుంది. ఎడ చంద్ర సంబంధమైనది, పింగళ సూర్య సంబంధమైనది. ఇప్పుడు చెప్పండి, సూర్యచంద్రులు మనలో ఉన్నారా లేదా?
నాకు ఎప్పుడు అనిపించలేదంటే మనకి ఎన్నో అనిపించవు, ఏం చేస్తాం, లోపల శక్తి ఉంది. అది ఉండడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎడమవైపు చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి ఉంటుంది. ఈ జగత్తు మొత్తం కూడా ఈ కుడి ఎడమల్లో సూర్యచంద్రులతో ఉంది మీరు పరిశీలిస్తే. కనుక ఈ రెండుగా కనబడుతున్న ప్రతిదీ సూర్యచంద్రాత్మకములే మనలో ఎలాగో బయట అంతే. ఇక్కడ పిండాండం, అది బ్రహ్మాండం, రెండిట్లో ఉన్నది మాత్రం ఒకటే పరమేశ్వర తత్వం. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తి నిండి ఉన్నది. అందుకే పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తుల్ని సమన్వయపరుచుకుని ఆరాధించడమే శ్రీ విద్యోపాసన, మరొకటి కాదు. ఇక్కడ ఈ సృష్టి అంతా విశ్వచక్రం, అదొక శ్రీచక్రం. నీ శరీరం ఒక చక్రం, శరీరం కూడా ఒక చక్రమే. కనుక ఇదే మనకు పెద్ద బ్రహ్మాండం. ఇది ఉంటేనే బ్రహ్మాండాలు కదా. కనుక ఇది మనకి ఇదే బ్రహ్మాండం. కనుక పిండాండంలో బ్రహ్మాండంలో ఒకే శక్తి. అందుకే రెండు అన్నప్పుడు ఆ కుడి ఎడమలు సూర్య చంద్రులుగా దర్శించాలి. అలా అయినప్పుడు నేత్రములు ఇటే ఉన్నాయిగా, చెవులు, అలాగే వక్షస్థలం, మూడు చెప్పడంలో ఉద్దేశం చూద్దాం. ముఖ్యంగా వక్షస్థలం గురించి ఎందుకు వర్ణించారో చూస్తే, సర్వ జగత్తుని అమ్మ పోషిస్తుంది. అమ్మ అంటేనే సంతానాన్ని పోషించడం. ఇక్కడ కూడా అమ్మ అయ్యా అని మనం శక్తిని శివుని ప్రార్థించడానికి కారణం ఏమిటంటే, సర్వ జగత్తుకి వాళ్ళిద్దరూ కారణం గనుక. కారణతత్వాన్ని మనం అమ్మా నాన్న అంటున్నాం అంతే. పిల్లవాడికి కారణమైన వారిని అమ్మా నాన్న అన్నట్టుగా జగత్తుకి కారణమైన పరతత్వాన్ని మనం జగన్మాతా పితృభావంతో ఆరాధన చేస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని అమ్మా నాన్న, ఈ ప్రపంచానికి వాళ్ళే అమ్మా నాన్న ఎలా అయ్యారు అని భౌతికంగా ఒక శరీరంగా చూడడం కాదు. కారణము, పోషకము, రక్షకము, ఈ మూడు భావాల్ని జననీ జనక భావంగా చెప్తారండి. ఇక్కడ మనం కారణమైన స్థానం అది, మనల్ని పోషిస్తున్నది అది, మనల్ని రక్షిస్తున్నది అది. ఒక్క మనల్నే కాదు, సర్వజగత్తుని నడిపిస్తున్నది, సర్వలోకాలని నడిపిస్తున్నది. సర్వలోకము కలిపి ఒక మహాస్వరూపంగా భావించినప్పుడు ఈ సర్వలోకాలని పోషించేటువంటి సూర్య చంద్రుడు అనేవారు అమ్మవారి వక్షస్థలంగా వర్ణింపబడుతున్నారు. ఎందుకంటే తల్లి తన వక్షస్థలం నుంచే స్తన్యాన్నిచ్చి పిల్లల్ని ఎలా పోషిస్తుందో, జగన్మాత ఆ సూర్యచంద్రుల ద్వారానే జగత్తుకి ఆహారాన్ని ఇస్తుందండి. అవునో కాదో మీరే చెప్పండి. ఇక్కడ ఆలోచించి చూస్తే సూర్యచంద్రుల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. ఆ సూర్యచంద్రులే జగత్తులో వృష్టికారకులు, ఇక బీజకారకులు, సస్యకారకులు, ఆఖరికి వాళ్ళ వల్ల దేవతలు కూడా ఆహారాన్ని పొందుతున్నారు. ఆ సూర్యుని వల్ల వచ్చిన శక్తితో చంద్రుడు రసస్వరూపుడై శుక్లపక్షంలో దేవతలకి, కృష్ణపక్షంలో పితృదేవతలకు ఆహారం ఇస్తాట. అలాగే సూర్యుని నుంచి వచ్చిన కిరణాల నుంచి ప్రాణశక్తిని మనం పొందగలుగుతున్నాం. ఆ సూర్యకిరణముల వల్లనే ఆహారాదులు ఉత్పన్నం జరుగుతుంది. సైన్స్ తెలిసిన మీకు నేను వివరించనక్కర్లేదు, స్పష్టంగా సైన్స్ కూడా ఈ విషయం చెప్తోంది. కానీ జగత్తంతటికి అన్నం పెడుతున్నది ఎవరు? సూర్యచంద్రుడే. కనుక ఆ సూర్యచంద్రుడు అమ్మవారి వక్షస్థలం చెప్పామనంటే, అమ్మ తన స్తనముల నుంచి ఆహారాన్ని ఇచ్చినట్లు విశ్వశరీరినైన అమ్మవారు సూర్యచంద్రుల ద్వారా మనకు అన్నం పెడుతున్నారనడం శశిమిహర వక్షోరుహయుగం. అందుకే ఎప్పుడైనా మన అమ్మవారి రూపం శివరూపం అంటే మనం అనుకుంటున్న ఒక మానవాకృతి అనుకోవద్దు. అది విశ్వ చైతన్యానికి ఇచ్చిన ఒక ఆకృతి, ఒక మహాశక్తి ధరించిన ఒక ఆకారం. కనుక ప్రతి ఆకారం ఒకానొక శక్తికి సంకేతంగా మనకు కనబడుతుంటుంది. అదే హిందువుల విగ్రహారాధనలో ఉన్నటువంటి అద్భుతం అదండి. ఇక్కడ ఆ విధంగా ఉభయులు, సూర్యచంద్రుల ఉభయులు కూడా శశిమిహిర వక్షోరుహయుగం. For more videos like this, subscribe Big TV channel.